ప్రశాంత్ కిషోర్ ఈ పేరు రాజకీయ వర్గాలలో ఒక సంచలనం. ఈయన ఖాతాలో అపజయం అనే పదం ఉండదు అంటే అది అతిశయోక్తి కాదు. 2014 నుండి ఈయన దేశ రాజకీయాలను, దేశంలోనే రాజకీయ నాయకులను ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి. 2014 పీఎంగా నరేంద్ర మోడీని చాయ్ వాలాగా చిత్రీకరించి దేశం చూపు తన వైపు తిప్పిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ ఈ పేరు రాజకీయ వర్గాల్లో ఒక సంచలనం. ఈయన ఖాతాలో అపజయమనే పదముండదంటే అది అతిశయోక్తి కాదు. 2014 నుండి ఈయన దేశ రాజకీయాలను, దేశంలోని రాజకీయ నాయకులను ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి. 2014లో పీఎంగా నరేంద్ర మోదీని చాయ్వాలాగా చిత్రీకరించి దేశం చూపు తన వైపు తిప్పిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ఈయనను ఉపయోగించుకోని రాజకీయ పార్టీలు లేవు. బీజేపీ జై శ్రీరామ్ అనే నినాదం ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తే నేను రామభక్తున్నే అంటూ అరవింద్ కేజ్రీవాల్తో హనుమాన్ చాలీసా చదివించి బీజేపీ గోడలు బీటలు వారేలా చేశాడు. ఇక దేశం మొత్తం చూసిన ఎన్నిక పశ్చిమ బెంగాల్లో జరిగిన ఆ రాష్ట్ర ఎన్నికలు. అక్కడ బీజేపీ దీదీకి పరదాలు కప్పి ఇంటికి పంపిద్దాం అనుకున్న సమయంలో ప్రశాంత్ కిషోర్ రాక బీజేపీ ఆశలు అడియాసలు చేసింది. అక్కడ కూడా బీజేపీ జై శ్రీరామ్ అంటూ హిందుత్వ భావజాలం ఎక్కుపెట్టి బెంగాల్ పీఠం చేజిక్కించుకుందాం అనే సమయంలో నువ్వు జై శ్రీరామ్ అంటే నేను జై మా కాళీ అంటూ ప్రాంతీయ భక్తిని రేకెత్తించి దీదీని పీఠమెక్కించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన ఖాతాలో విజయాలు ఎన్నో. పక్కనే ఉన్న తమిళనాడులో స్టాలిన్కి, మన ఏపీలో జగన్ అధికారంలోకి రావడానికి ఈయన వ్యూహాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు ఈయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మొన్న చంద్రబాబుతో భేటీ, నేడు నితీశ్ సర్కార్పై ఘాటైన విమర్శలు. పొత్తులే పరమావధిగా నడిచిన నేత దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జేడీయూ అధినేత నితీష్ కుమార్. ఈయన ఓసారి కాంగ్రెస్తో, మరోసారి బీజేపీతో, ఇంకా తప్పదు అంటే శత్రువుతో పదవి పంచుకుంటాడు. నిన్న జరిగిన బీహార్ ఘటనపై ప్రశాంత్ కిషోర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల వరకే ఉంటుందని, తర్వాత సింగిల్ డిజిట్కే పడిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. చూడాలి మరి ప్రశాంత్ కిషోర్ మాటలు ఏమవుతాయో.